బ్యాక్ టు న్యూస్. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొందరు వైసీపీ కౌన్సిలర్లు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారా? అందుకే టీడీపీ ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారా? వైసీపీలోని అంతర్గత కలహాలతో రాయదుర్గం కౌన్సిల్ పీఠాన్ని టీడీపీ చేతుల్లో పెట్టబోతున్నారా? ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొందరు వైసీపీ కౌన్సిలర్లు పక్కచూపులు చూస్తున్నారు. అధికార ఎన్డీఏ పార్టీ ఎమ్మెల్యేలతో టచ్లోకి వస్తున్నారు. గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నామని సిగ్నల్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీ బలంగా ఉన్న స్థానిక సంస్థల్లోనూ వైసీపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జిల్లాలోని అన్ని స్థానాలను చేజిక్కించుకుంది. దాంతో స్థానిక సంస్థల్లో వైసీపీ కోటకు బీటలు వారడం మొదలైంది. కొన్ని మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు ఎమ్మెల్యేలు పిలవకపోయినా వెళ్లి కలుస్తున్నారు. రాయదుర్గం మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసుల్ని కలవడం హాట్ టాపిక్ గా మారింది. రాయదుర్గంలో వైసీపీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు ఆర్ఎన్బి అతిథి గృహంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసుల్ని కలిశారు. వీరి సమావేశం నియోజకవర్గ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. వైస్ చైర్మన్తో పాటు కౌన్సిలర్లు త్వరలో పార్టీ మారే అవకాశం ఉందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. వాస్తవానికి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 2, వైసీపీ 30 వార్డులు గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీకి చెందిన 23వ వార్డు కౌన్సిలర్ ఎన్ పద్మజ టీడీపీలో చేరారు. మున్సిపల్ చైర్పర్సన్ శిల్ప వ్యవహార శైలిని కౌన్సిలర్లు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఒక్క రాయచోటే కాదు, మిగతా మున్సిపాలిటీల కౌన్సిలర్లు టీడీపీ వైపు చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.